హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పట్టు లంగా జాకెట్ అండి 1 to 2 years బేబీకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఫస్ట్ మనము ఇది లంగా అండి. లంగాకి లైనింగ్ పీసు అలాగే లంగా పీస్ తీసుకున్నాము. లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. అలాగే బ్లౌజ్ కోసం అని చెప్పేసి నెట్ క్లాత్ అనమాట, ఇది 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ మాత్రం 1/2 మీటర్ సరిపోతుందండి. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనము బాడీ కట్ చేసుకుందాము. లంగాకి బాడీ పొడవు వచ్చేసి 10 ఇంచులండి. 10 ఇంచులు పొడవు పెట్టేసుకుందాము. ఒక మార్కింగ్ చేసుకుందాం 10 ఇంచుల దగ్గర. 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ వేసుకొని ఇట్లా 10 ఇంచుల దగ్గర పొడవు తీసుకున్నాను. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసుకుందాము. అలాగే ఇప్పుడు షోల్డర్ అండి, షోల్డర్ 4 ఇంచెస్ పెట్టుకుందాము. అలాగే 4 ఇంచెస్కి నెక్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచ్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్ కూడా 4 ఇంచెస్ తీసుకుందాము. అలాగే చంక డౌన్ కూడా 4 ఇంచెస్ అనమాట, అక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాము. 1 ఇంచు ఖర్చుల కోసం అని చెప్పేసి 7 ఇంచెస్ పెట్టాను. ఒరిజినల్ సైజ్ అయితే 6 ఇంచెస్ అనమాట. ఈ నడుము దగ్గర కూడా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకొని డ్రా చేసేసుకోండి లైన్స్. ఇప్పుడు నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని డ్రా చేసేసుకొని రౌండ్ తీసుకుందామండి. ఇలా రౌండ్గా డ్రా చేసేసుకొని ఇప్పుడు చంక రౌండ్ కూడా రౌండ్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసేసుకుందాం. ఈ మార్కింగ్స్ ఎలా అయితే మనం చేసుకున్నామో ఇదే విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం హుక్స్లు అవి పెట్టుకోవాలి కాబట్టి మధ్యలోకి కట్ చేసేస్తున్నాను. బాడీ అయితే రెడీ అయిపోయిందండి కటింగ్. ఇప్పుడు మనము లైనింగ్ లోపల లంగాకి లైనింగ్ కట్ చేస్తున్నాము. చూడండి, 16 ఇంచెస్ పొడవు అనమాట. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇది 2 పొరల మీద ఉందండి క్లాత్. మీరు ఎంత వస్తే అంత పెట్టేసుకోండి, ఎందుకంటే కుచ్చు పెట్టేసుకుంటాం కాబట్టి. పొడవు మాత్రం 16 ఇంచెస్ తీసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు ఇది ఒరిజినల్ లంగా అనమాట. ఇది 4 పొరల మీద తీసుకున్నాము, అంటే 2 ఫోల్డింగ్స్ మీద 4 పొరలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పై వైపున కొంచెం కట్ చేసేసుకోండి. పొడవు మనకి ఎక్స్ట్రా పొడవుని మొత్తం మనము ఫిల్ట్ వేసేసుకుంటాం కాబట్టి కట్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, అంతే అండి. ఇది పక్కన పెట్టేసుకుందాము, స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ లంగా కటింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ చూద్దాము. ఈ బ్లౌజ్ని 4 పొరల మీద, అంటే 4 పొరల మీద, అంటే 2 ఫోల్డింగ్స్ మీద వేసేసుకోండి. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. 13 ఇంచెస్ పెట్టుకోండి. మామూలుగా ఒరిజినల్ సైజ్ అయితే 12 ఇంచెస్ అనమాట. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచెస్ పెట్టేస్తాను. 13 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ ఇప్పుడు ఇది నడుము అండి. నడుము 5 ఇంచెస్, ఖర్చు కోసం 1 ఇంచు. ఇప్పుడు షోల్డర్ తీసుకుంటున్నాము. షోల్డర్ 4 ఇంచెస్ అనమాట. ఇప్పుడు 2.5 ఇంచెస్ విడ్త్ వెడల్పు అనమాట, భుజం వెడల్పు తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాము. అలాగే చంక కూడా 4 ఇంచెస్. షోల్డర్ ఎంత తీసుకున్నామో చంక అంతే తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేసుకుందామండి. ఇలా లైన్స్ డ్రా చేసుకొని చంక రౌండ్ తీసుకుందాము. ఇప్పుడు అలాగే నెక్ కూడా, నెక్ పొడవు తీసుకుందామండి. నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాము. స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకొని 2 లైన్స్ని కలుపుకొని రౌండ్ డ్రా చేసుకుందాము. ఇదే విధంగా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి
కింద కుచ్చులు రావాలి కదండి ఈ మోడల్కి, కుచ్చుల కోసం అని చెప్పేసి కింద 3 ఇంచెస్ మనకి 3 ఇంచెస్ కుచ్చులు వస్తాయన్నమాట. 13లో 3 పోతే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ని కట్ చేసేసుకుందాము. ఆ 3 ఇంచెస్ దగ్గర మనకి కుచ్చు అనేది వస్తుందన్నమాట, ఫ్రిల్స్. కాబట్టి అంతవరకు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మనము ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వేసేసుకొని నెట్ క్లాత్ తీసుకున్నాం కదా, అది 4 మడతల మీద వేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కింద ఫ్రిల్స్కి మనం 3 ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి 4 ఇంచెస్ పొడవుతోటి మనకి నడుం దగ్గర ఎంత వచ్చిందండి, 5 ఇంచెస్ వచ్చింది కదా. 5కి 5 × 4 40 ఇంచెస్ వెడల్పుతోటి తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి, కుచ్చు బాగా వస్తుంది. కానీ పొడవు అయితే 4 ఇంచెస్ తీసుకోండి. 1 ఇంచ్ ఖర్చులోకి పోతుంది, మిగతా 3 ఇంచెస్ మనకు పొడవు వస్తుంది. చూడండి ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. చూడండి ఇలా సమోసా మోడల్లో వేసేసుకుందాము. అంబ్రెల్లా హ్యాండ్ అన్నమాట, 2 లేయర్స్తో అంబ్రెల్లా హ్యాండ్. ఇప్పుడు చంక్ వచ్చేసి 5½ పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఇప్పుడు 6 ఇంచెస్ వచ్చింది పొడవు, 6 ఇంచెస్ దగ్గర అంతా మార్కింగ్ చేసేసుకుందాము. అప్పుడు మనకి హ్యాండ్ అనేది రౌండ్ బాగా వస్తుంది. చూడండి 5½ వచ్చింది కదా, ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట. ఇలా 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. మనకి 2 హ్యాండ్స్ వచ్చేసాయి. ఇవి డబుల్ లేయర్ హ్యాండ్స్ కాబట్టి మరొక 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము. చూడండి ఇందాక వేసుకున్న విధంగానే క్లాత్ని మడుచుకొని మనం ముందు కట్ చేసుకున్న క్లాత్ని దాని మీద పెట్టేసుకొని అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకొని మళ్ళీ కొంచెం 1 ఇంచ్ వరకు తగ్గించుకుందామండి. అప్పుడు 2 లేయర్స్ నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఇప్పుడు ఆ క్లాత్లో 1 ఇంచు కింద వైపు మార్క్ చేసుకుందాము. పైన మార్క్ చేసుకుంటే చంక తేడా వచ్చేస్తుంది, చూసుకొని ఒకసారి మార్క్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది లంగా పీసు, అలాగే మనకి బ్లౌజ్ పీసెస్, అలాగే మనము లైనింగ్, హ్యాండ్స్. చూడండి ఇది బాడీ పీసెస్ అన్నమాట. అన్నీ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ బాడీ పీస్ తీసుకొని ఇలా చంక దగ్గర, నెక్ దగ్గర రౌండ్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మడుచుకొని కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేసుకోండి. ఇలా సన్నగా మడుచుకొని కుట్టు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇటువైపు కూడా చంక దగ్గర కుట్టు వేసేసుకుందాము. చూడండి ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ను కూడా ఇదే విధంగా నెక్ దగ్గర, చంక దగ్గర ఇలా స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉక్సులకు పట్టి, కాజాల పట్టి వేసేసుకుంటున్నామండి. ఫస్ట్ కాజాల పట్టి వేస్తున్నాను. ఇలా ఇలా తిరగేసుకొని మళ్ళీ కొంచెం మడుచుకొని కొంచెం బయటికి వచ్చే విధంగా మనము కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి.
కాజా పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హుక్స్లు పట్టీ వేద్దాము. ఈ హుక్స్లు పట్టీ వేసేటప్పుడు పూర్తిగా లోపలికి మడుచుకొని ఒక కుట్టు వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి కాజా పట్టీ కూడా. ఇప్పుడు మనము షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకుందాము. ఇలా 2 షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. హుక్స్లు పట్టీ దగ్గర కూడా ఒక కుట్టు వేసేసుకుందాం విడిపోకుండా ఉండడానికి. అలాగే మనం ఇప్పుడు టక్స్లు వేసుకుంటున్నాం అన్నమాట. మనకి బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటామో బ్యాక్ పార్ట్లో అలాగే వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు లంగా అన్నమాట. ఇది లంగాకి లైనింగ్ అండి. ఈ లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూడండి. బాడీకి 15 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 15 ఇంచెస్ వచ్చేంత వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకు ఉండే క్లాత్ని 15 ఇంచెస్ రావాలన్నమాట మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత. అలా అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు కొలుచుకుందాము ఎన్ని ఇంచెస్ వచ్చింది అనేది. చూడండి 15 ఇంచెస్ వచ్చింది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఆ బాడీ కట్టేయడానికి సరిపోతుంది అన్నమాట. ఇదే విధంగా రెండో క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. 15 ఇంచెస్ పొడవు వచ్చేంత వరకు ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కింద పడుచుకొని వచ్చేట్లుగా చూసుకొని మనము ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇలా మడుచుకోవాలి. 8 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా. 8 కదండి, 8 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా. దీనిలో ఇప్పుడు 8 ఇంచెస్ ఇలా మడుచుకొని 4 ఇంచెస్ అనమాట. డబల్ మీద ఉంది కాబట్టి 4 ఇంచెస్ వెడల్పు పెట్టేసుకొని ఇలా కొలుచుకుంటూ ఇలా బెల్ట్ అనేది వేసేసుకోండి. మీకు కావాలి అన్నప్పుడు బెల్ట్ని వేసుకొని పొడవు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం బెల్ట్ వేసేసుకోండి. బెల్ట్ వేయడం వల్ల మనకి బెల్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ లైనింగ్ పీస్ని అలాగే లంగా పీస్ని జాయింట్ చేసేసుకుందాం నడుం దగ్గర. ఇలా 2 జాయింట్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాక 2 పీసులకి అలాగే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బాడీని దీనికి జాయింట్ చేసేసుకుందామండి. ఇలా లంగాని బాడీతో
జాయిన్ చేసేసుకుని ఒక కుట్టు వేసేసుకుందాము. ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకోండి, అప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండో వైపు కూడా ఇంకో పీస్ ఉంది కదా మనము ఫ్రిల్స్ పెట్టుకున్నది, ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసేసుకున్నాక ఇప్పుడు సైడ్ అనేవి జాయింట్స్ చేసేసుకుందామండి. సైడ్స్ జాయిన్ చేసుకుంటే మనకి లంగా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సమానంగా పట్టుకొని సైడ్స్ జాయిన్ చేసేసుకుందాము. ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. మనకి 4 పొరలు అనేది వస్తుందన్నమాట. 2 పొరలు లైనింగ్కి, 2 పొరలు లంగాకి. ఇలా సమానంగా పట్టుకొని చూసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద ఇంకొక కుట్టు వేసేసుకుందాము. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలి. చూడండి, లంగా అనేది రెడీ అయిపోయింది. చాలా క్యూట్గా ఉంది కదా, చిన్నపిల్లలది చాలా బాగుంటాయండి. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఇది ఒరిజినల్ పీస్ అన్నమాట, నెట్ బ్లౌజు. దాని మీద లైనింగ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి డిజైన్, ఇది మంచి వైపు అన్నమాట, తిరగ కాదు, పై వైపున బ్లౌజ్ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని మనము నెక్ను తిరగేసుకుంటున్నాం అన్నమాట. నెక్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకుందాము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని డాట్స్ టక్స్ పెట్టేసుకుందాము. ఇలా కట్ చేసుకోవడం వల్ల, చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది రౌండ్ బాగా తిరుగుతుందన్నమాట. ఇలా తిరగేసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు లైనింగ్ని కూడా అటాచ్ చేసేసుకుందాము. ఈ విధంగా లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి. ముడతలు రాకుండా నీట్గా ఇలా జరుపుకుంటూ సర్దుకుంటూ జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో మనము కొంచెం ఓపెన్ పెట్టుకుందాము. దానికోసం అని చెప్పేసి ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకోండి. ఒక 2 ఇంచెస్ వరకు ఓపెన్ చేసేసుకుందామండి. ఇక్కడ హుక్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్రీగా బ్లౌజ్ అనేది వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇదే విధంగా ఇందాక మనం చూపించాం కదా లైనింగ్ని, నెక్ ఎలా తిరగేసుకోవాలో అదే విధంగా నెక్ని తిరగేసుకుందాము. నెక్ రౌండ్ ఇలాగే స్టిచ్ వేసుకుందాము. మన కింద హుక్స్ పెట్టే దగ్గర కూడా కిందకి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం.
దీన్ని తిరగేసేసుకుందామండి. ఇలా తిరగేసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని మనం లైనింగ్ పీస్ని అలాగే బ్లౌజ్ పీస్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. అలాగే మనము వెనక హుక్స్ పెట్టాం కదా, దానికి మనం కాజాలు వేసుకోవడానికి ఇలా ఒక క్లాత్ని తీసుకొని మడుచుకుందామండి. మడుచుకొని చూడండి, ఇక్కడ చూపించే విధంగా మడుచుకొని కింద వైపునకు పెట్టేసి చూడండి, మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. ఈ విధంగా పెట్టేసి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. దీనికి ఒకవైపు మాత్రమే కుట్టు వేసుకోండి. కింద కొంచెం రఫ్ తీసుకోండి, సరిపోతుంది. అంతే అండి, కాజా పట్టి రెడీ అయిపోయింది కదా. అక్కడ ఒక హుక్స్ వేసేసుకున్నాము. ఇప్పుడు కింద మనము ఫ్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, 3 ఇంచెస్. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మడిచి కింద ఒక కుట్టు వేసుకోండి. చూపిస్తున్న విధంగా కింద వైపున ఒక కుట్టు వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టేసుకుందామండి. చూడండి, మీకు ఒకవేళ ఇలా కష్టం అనిపిస్తే ముందు ఫ్రిల్స్ పెట్టేసుకొని కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుందాము. చూడండి, ఫ్రిల్స్ పెట్టేసాం కదా. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుందాము. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఫ్రిల్స్ చక్కగా నిలబడతాయి అన్నమాట. కింద ఖర్చు మాత్రం పై వైపుకు ఉండే విధంగా పెట్టుకోండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. అయిపోయిందండి, ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనము షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ జాయిన్ చేసేసుకుందాము. ఇది సమానంగా నెక్ దగ్గర సమానంగా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనము డబుల్ లేయర్ స్టిచ్ చేసుకుంటున్నాం కదా, ఆ రెండింటిని సమానంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకుందాము. కింద వైపున మడిచి కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోండి. నేనైతే జిగ్జాగ్ చేద్దామనేసి నేను మడిచి కుట్టలేదు.
మీరు మడిచి కుట్టుకోవాలనుకుంటే ఇప్పుడే కుట్టేసుకొని ఆ తర్వాత జాయింట్ చేసేసుకోండి, అప్పుడు బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్లో నుంచి జాయింట్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తాయండి హ్యాండ్స్. షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ చూసుకొని జాయింట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్కి కానీ దేనికైనా సరే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పైకి కిందకి వెళ్ళవు. చూడండి, ఈ విధంగా హ్యాండ్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకుందాము. ముందు చూపించిన విధంగానే రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకుందాం. సెంటర్లో నుంచి హ్యాండ్స్కి కుట్టు వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలండి. అప్పుడే మనము కుట్టుకున్న వాటికి రెడీమేడ్ వాటికి తేడా అనేది ఉంటుందన్నమాట. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి. ఈ హ్యాండ్స్కి చివర్ల జిగ్జాగ్ చేసుకోండి. ఇప్పుడు సైడ్స్ అనేవి జాయింట్ చేసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా సైడ్స్ జాయింట్ చేసేసుకోండి. నేను ఖర్చు ఎక్కువ పెట్టానండి, చిన్నపిల్లలు కదా, ఫ్యూచర్లో పనికి రావాలి అంటే ఇలా ఖర్చు పెట్టేసుకుంటే తర్వాత టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా జాయింట్ చేసుకుందాము. ఇలా సైడ్స్ జాయింట్ చేసేసుకొని మీకు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇలా 3-4 కుట్లు వేసేసుకోండి. చూడండి, అయిపోయిందండి. ఇలా తిరగేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.